నేను వెళ్ళి ఏదో తీసుకొస్తా. సరే. బాగున్నారా? అదే ఆ రోజు హాస్పిటల్లో కలిసాం కదా. అయినా మీ ప్రాబ్లం ఏంటండి? ఏదో మీ బ్యాగ్ మీకు తిరిగి ఇచ్చి కొంచెం పుణ్యం సంపాదిద్దాం అనుకుంటే అలా ఎస్కేప్ అయిపోయారేంటి? ఎంత ఫీల్ అయింది తెలుసా? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా మీకు ఆ బ్యాగ్ వద్దనుకున్నా కూడా నేను ఆ బ్యాగ్తో ఏం చేసుకునేది లేదు. మా ఇల్లు ఇక్కడి నుంచి వాకింగ్ డిస్టెన్సే. సినిమా అయిపోయిన తర్వాత నాతో వస్తే ఆ బ్యాగ్ తిరిగి ఇచ్చేస్తా. ఓకే? ఒకలే వచ్చారా? లేదు, కజిన్తో వచ్చా. ఓ హాయ్. హాయ్. ఏం తీసుకుంటారు? ఏమొద్దు. ఏమండి మళ్ళీ ఇలా కలిసాం, యూ షుడ్ ఈట్ సంథింగ్. నేను తీసుకొస్తా. వద్దు వద్దు, ఇక్కడే ఉంటా. నేను వెళ్ళంగానే మీరు జంప్ అయిపోతారు. వద్దు, నేను ఇక్కడే ఉంటా. ఓకే, బై. బాయ్. సీ యు లేటర్. సీ యూ. టేక్ కేర్. బాయ్. మీ కజిన్ అసలు మీలా కాదు. షీస్ కూల్. లైఫ్ ఇస్ సో ఫనీ నో. ఈరోజు అసలు సినిమాకి వచ్చే మూడే లేదు. నా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే ఇంకా లాస్ట్ మినిట్ వచ్చాను. చూస్తే పక్క సీట్లో మీరు కూర్చున్నారు. అందుకే అంటారేమో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరకల్స్ అని. బాబు, చల్లగా ఉండు బాబు. లైఫ్ అంటే నువ్వు చెప్పింది కాదు, ఇది. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్. మీకు ఇంకా హైదరాబాద్ గురించి సరిగా తెలియదు అనుకుంటా. ఇక్కడ ఒక ఏరియా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ప్రాబ్లమ్సే లేకుండా చాలా హ్యాపీగా ఉంటారని చెప్తే మీరు నమ్ముతారా? ఇంపాసిబుల్. అలా ఎవరు ఉండరు. నాకు తెలిసి మీరు ఇలా చెప్తారని. మీరు నాతో రండి, నేను ఆ ఏరియాకి తీసుకెళ్తాను. మీరే చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఉంటారో. అసలు అసలు క్యూరియాసిటీ లేదా? ఆర్ట్ సినిమా హీరోయిన్లా ఆ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ దెబ్బ తగిలింది హ్యాండ్కా హెడ్కా? ఏమండి మీ బ్యాగ్ కోసం దొంగని కలిపి పిచ్చి కుక్కలా పరిగెట్టాను. కాలు కూడా దెబ్బ తగిలింది తెలుసా? ప్లీజ్, ఐరియా చాలా బాగుంటుంది, ప్లీజ్ రండి. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా ఉన్న వాళ్ళంటే వీళ్ళే. చూడు. సి, నువ్వు చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ అన్నవి పగలు రాత్రిలో వస్తూ పోతూ ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. దానికి వాల్యూ ఇస్తే మన వాల్యూయే జీరో. ఇట్స్ ది యాటిట్యూడ్ విత్ విచ్ యూ లుక్ ఎట్ ద ప్రాబ్లం. మేఘా, నిజంగా చెప్పాలంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోతే బోరింగ్. అవే లేకపోతే ఇక్కడ పడుకున్న వాళ్ళకి బయట పరిగెడుతున్న మనకి డిఫరెన్స్ లేకుండా పోతుంది. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బతకడం కాదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బతకడం. నువ్వు ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని నువ్వు సూసైడ్ చేసుకుందని డిసైడ్ అయ్యి అదే ధైర్యం బతకడంలో చూపించచ్చు కదా. అన్నిటికీ చావు సొల్యూషన్ కాదు మేఘా. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి నువ్వు సర్వైవ్ అయ్యావంటే దెర్ ఇస్ సమ్ పర్పస్ టు ఇట్. నో, లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. నీకు ఇచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోవద్దు. అర్జున్ నీ నిన్నటి కళ, రేపు నీ అవకాశం. ఆ కళను చెరిపేసి నీ లైఫ్కి ఇంకో అవకాశం ఇవ్వు మేఘా. నాకు తెలిసింది చెప్పినంత ఈజీ కాదని, బట్ యుల్ హ్యావ్ టు మేక్ అన్ అటెంప్ట్. ద పాస్ట్ ఇస్ ఇన్ యువర్ హెడ్, ద ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ మేఘా.